మనం కొనబడిన వారిని. కొనబడిన మనకు మన శరీరం మీద అధికారం లేదు. మరి ఎవరికి అధికారం ఉంది? కొనబడినది కొనిన వాని సొంతం. కొనబడినది కొనిన వాని సొంతం. ఇప్పుడు ఎవరి సొంతం? మనం. నా నోరండి, నా ఇష్టం అండి, ఆ బుద్ధిహీనపు మాట క్రైస్తవుడు మాట్లాడకూడదు. నా జీవితం అండి, నా ఇష్టం అండి, అది లోకస్తుల పదం, దేవునిని ఎరగని ప్రజల పదం. ఏ క్రైస్తవ యవ్వన బిడ్డ కూడా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, సంభాషణలో మాట్లాడేటప్పుడు నా జీవితం అండి, నా ఇష్టం అండి, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతానండి అని ఏ క్రైస్తవుడు ఈ బుద్ధిహీనపు మాట పొరపాటున మాట్లాడకూడదు. జీవితం నీదై ఉండొచ్చు, నీ జీవితం మీద సార్వభౌమాధికారం దేవునిది మాత్రమే అయి ఉండాలి. ఎందుకు? నిన్ను కొనుక్కున్నాడు ఆయన. ఆమెన్. చూడండి, ఈ ఫోన్ నేను కొనుక్కున్న తర్వాత దీని మీద అధికారం నాకు అమ్మిన షాప్ ఆయనకు ఉంటుందా, నాకు ఉంటుందా? చెప్పాలి. దీని మీద అధికారం ఎవరిది? దీని మీద ఆధిపత్యం ఎవరిది? ఇది ఎవరు చెప్పినట్లు నడవాలి? గ్రహించు, నువ్వు కొనబడిన దానివి, కొనిన వాని సొంతం. నువ్వు కొనబడిన వాడివి, కొనిన వాని సొంతం. నీ దేహాన్ని ప్రభు కొనుక్కున్న తర్వాత లోకంలో కొంతమంది శరీరంతో జారత్వం చేస్తారు, ఇంకొంతమంది వ్యభిచారం చేస్తాడు, త్రాగుతాడు, అక్రమ కార్యాలు చేస్తాడు, అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తాడు. అది లోకస్తుడికి సబబేమో కానీ యేసు రక్తముతో విమోచించబడిన నీ జీవితంలో నీ శరీరముతో పవిత్రంగా బ్రతుకుతూ నువ్వు దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సత్క్రియలు చేస్తూ దేవునిని మహిమపరిచేదానిగా ఉండాలి. అందరూ మాట్లాడినట్లుగా బూతులు నీకు తగినవి కావు. అందరూ మాట్లాడినట్లుగా సరసోక్తులు క్రైస్తవుడా నీకు తగినది కాదు. అందరూ మాట్లాడినట్లుగా వెకిలి మాటలు, ద్వంద్వార్థపు మాటలు, అపవిత్రపు మాటలు దేవుని బిడ్డలకు తగినవి కాదు. ఎందుకో తెలుసా? నీ నోటి మీద నీకు అధికారం లేదు. నీ నోటిని ప్రభు కొనుక్కున్నాడు. ఆయన ఏది పలకమన్నాడో అదే నువ్వు మాట్లాడాలి. ఏది మాట్లాడకూడదన్నాడో ఆ మాట నువ్వు మాట్లాడకూడదు. ఎందుకు? నువ్వు కొనబడిన వాడివి. కొనబడిన నీవు కొనిన యేసుక్రీస్తు సొంతమై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. నడినెత్తి వరకు సర్వ శరీరం దేవుని మందిరపు ఉపకరణం. అయ్యలారా, నీ శరీరము దేవుని మందిరపు ఉపకరణం. దేవుని మందిరపు ఉపకరణంగా పిలువబడుతున్న నీ చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని చూడకూడని అపవిత్రమైన బూతు బొమ్మలు నువ్వు చూస్తే ఏమైపోతావో తెలుసా? దేవుని మందిరపు ఉపకరణాన్ని అపవిత్రపరిచిన వాడివి అవుతావు. ఓ భయంకరమైన మాట రాస్తుంది, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే. ఈ నోరు దేవుడు వెలపెట్టి కొనుక్కున్నాడు. నీ పెదవులు, నీ నాలుక దేవుని మందిరపు ఉపకరణం. ఆ ఉపకరణంలో ద్రాక్షారసం నువ్వు పోస్తే, లోకమనే ద్రాక్షారసాన్ని పోస్తే, అపవిత్రతను పోస్తే, మద్యపానాన్ని పోస్తే, కాముకత్వాన్ని పోస్తే, దేవునికి అయిష్టమైన అపవిత్రమైన వాటిని పోస్తే దేవుడు కర్రాఖండిగా చెప్తాడు, అయ్యలారా చూడండి, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే వాడు నేను పాడు చేస్తాను అంటాడు. దైవజనమా, దేవుడు ఎప్పుడు నీ బ్రతుకులో నిన్ను బాగు చేసేవాడిగానే ఉండునుగాక, నిన్ను కట్టేవాడిగానే ఉండునుగాక, నిన్ను నిలవబెట్టేవాడిగానే దేవుడు ఉండునుగాక.